అమలా ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? దంబాయిగూడ నుండి వచ్చిన. అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, మాకు రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు మొన్న, అది రాలే. ఇప్పుడు 10 నెలల నుండి తిరుగుతా అన్న, వస్తుంది పో అంటురు. ఇక్కడే నేను మా బాబు వీడియో మాట్లాడినాం. ఆ వీడియో చూసి కూడా ఎవరు పట్టించుకోలేదు. నాకేమొద్దు, పింఛన్ లేకపోయినా బాధ లేదు, ఒక్క ఇల్లు ఇస్తే చాలు. ఏం వస్తలేదు. ఒక్కడుకు బిడ్డ. మా ఆయన 2009లో చనిపోయిండు. పింఛన్ లేదు, తిండి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది ఉండబట్టి. అందరు ఫోన్ నంబర్లు ఇస్తురు. సరే సీఎంను కల్పిస్తాం, నీకు న్యాయం చేపిస్తాం అంటురు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికీ 5-6 సార్లు ఇట్లనే ఏం న్యాయం జరుగుతలేదు. అందుకని ఏం చెప్పాలి, గదే ఇల్లు ఇస్తే చాలు. పిల్లగాడు 12 ఏళ్ళ పిల్లగాడు పనిచేసి పెడతాడు. నాకు కొంచెం ఏమన్నా సాయం చేయాలి, ఇల్లు ఇవ్వాలి, అంతే. నాకేమొద్దు, అదే అని కోరుకుంటున్నాం. పింఛని ఇస్తలేరు. తిరిగి ఆసరికొచ్చే గ్యాస్ అన్నారు, రేషన్ కార్డు అన్నారు, అన్నీ అన్నారు, ఏది లేదు. అసలు ఏది ఇవ్వకున్నా పర్వాలేదు, ఇల్లు ఒకటి ఇస్తే చాలు ఉండని. కరెంట్లు కట్టలేకపోతున్నాం. చదువుకున్న పిల్లగాడు పని చేసి పెడుతుండు, కొంచెం ఇల్లు ఇస్తే పిల్లగాడన్నా చదువుకుంటాడు అని ఆశిస్తే ఏం పట్టించుకుంటలేరు. తిరిగి నాకే ఆసరికి వచ్చింది. కమలా, దంబాయిగూడ నుండి వస్తున్నా నేను. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి. ల్యాండ్ ఉంది, మాకు అన్యాయం చేసిండు. మాకు న్యాయం కావాలి. మాకు ఇప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు న్యాయం కావాలి. అందుగురించే ప్రజావానికి వచ్చినాం. రేవంత్ రెడ్డి సార్ చేపియాలి మాకు ఎట్లయినా. ఇప్పుడైతే వచ్చినామండి ఇక్కడికి. ఇప్పుడు ఆయన కావాలి, పని కావాలని చూస్తున్నారు. అవుతుందని చెప్పారు సార్ వాళ్ళు. అవుతారు, సిపిఆర్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అవుతుందని చెప్పారు వాళ్ళు, కమిషనర్.